ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాగొప్ప కృప, ఆయన మహాగొప్ప దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యం ధ్యానించుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం యాకోబు రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. 4వ అధ్యాయంలో ఉన్నాము. 4వ అధ్యాయంలో మొత్తము 17 వచనాలున్నాయి. మొదటి 16 వచనాలను మనం ధ్యానం చేశాము. ఈ దినాన 17వ వచనాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరుగయు అలాగు చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మేలైనది చేయనెరుగయు అలాగు చేయని వానికి పాపము కలుగును. చాలా బలమైనటువంటి మాటలు. చూడండి, దీని చారిత్రక నేపథ్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినాలలో ఇజ్రాయేలు ప్రజల మధ్య ఒక నియమం ఉండేది. ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడు దానిని ఆచరించకపోతే శిక్షార్హుడు. ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడు దానిని ఆచరించకపోతే శిక్షార్హుడు. ఈ నియమం ఉండేది. ఆ నియమాన్ని యాకోబు గారు మరింత లోతుగా వివరిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? మేలైనది చేయనెరుగయు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇక్కడ యాకోబు గారు ఇతరులకు మీరు చెడు చేయకూడదు అని చెప్పడంలా, అఫ్కోర్స్ దట్ ఈస్ ఎ బిబ్లికల్ ట్రూత్. ఇతరులకు మనం చెడు చేయకూడదు, హాని చేయకూడదు అన్నటువంటిది మనందరికీ తెలుసు. దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ ట్రూత్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఆ సత్యాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఇతరులకు హాని చేయకూడదు, చెడు చేయకూడదు. కానీ ఇక్కడ యాకోబు గారు చెప్పడం ఏంటి? చెడు గురించి కాదు, మంచి చేయడం నీకు తెలుసు. ఆ మంచి చేయగలిగిన సామర్థ్యం నీ దగ్గర ఉంది. కానీ నువ్వు చేయగలిగినటువంటి ఆ మంచిని చేయకపోతే అది పాపము. చాలా స్ట్రాంగ్ వర్డ్. చూడండి, ఇక్కడ పాపము అన్నటువంటి పదానికి గ్రీకులో ఉపయోగించబడినటువంటి పదము హమార్తియా. హమార్తియా హమార్తియా అంటే లక్ష్యాన్ని తప్పడము, గురిని తప్పడము. మంచి చేయవలసిన బాధ్యత ఉండి కూడా మంచి చేయకుండా మౌనంగా ఉండడము, నిష్క్రియాపరుడుగా ఉండడము, అదనమాట. అంటే మంచి చేయుట అన్నటువంటిది ఒక బాధ్యత, అదొక గురి, అదొక లక్ష్యం. ఆ మంచి నువ్వు చెయ్యాలని చెప్పి దేవుడు నీకు సామర్థ్యాన్ని కలుగు చేశాడు. నీకు సామర్థ్యము ఉండి కూడా, అవకాశము ఉండి కూడా ఆ మంచిని చేయడానికి నువ్వు ముందుకు రాకపోతే అది నీకు పాపము అన్నటువంటి విషయాన్ని యాకోబు గారు తెలియజేస్తున్నారు. మిత్రులారా, బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సత్యాన్ని వర్ణిస్తూ చాలా సంఘటనలు, ఉపమానాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆలోచన చేయండి. ధనవంతుడు, లాజరు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ సంఘటన లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. ఈ ధనవంతుడు, లాజరు సంఘటనలో మనం గాని పరిశీలిస్తే, ఈ ధనవంతుడు లాజరుకు ఏమైనా చెడు చేశాడా? లాజరు ఎడల ఏమైనా దురుసుగా ప్రవర్తించాడా? లాజరుకు ఏమైనా హాని చేశాడా? లాజరు ఎడల ఏమైనా దుర్మార్గంతో ప్రవర్తించాడా? లేదు. అసలు లాజరు విషయమై ఏ చెడు చేయలేదు, ఏ రకంగానూ దుర్మార్గతను ప్రదర్శించలేదు. కాకపోతే ధనవంతుడు చేసినటువంటి తప్పు ఏంటంటే, తాను చేయవలసినటువంటి మంచిని చేయలా. తనకు విస్తారమైన ధనమున్నది, విస్తారంగా తింటూ ఉన్నాడు. ఇంటి ఎదురుగా లాజరున్నాడు. లాజరును చూశాడు.
లాజరు ఆకలితో బాధపడుతున్నాడు, దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అతనికి సహాయము చేయగలిగినటువంటి ఆ సామర్థ్యం నీకు లేదా? ధనవంతుడికి ఆ సామర్థ్యం ఉన్నది. ఒక పిడికడు మెతుకులు పెట్టగలవు. ఆ సామర్థ్యము ఉండి కూడా నువ్వు చూసావు లాజరుని, కానీ కనికరము చూపించటానికి ఆ ధనవంతుడు ముందులకు రాలేదు. ఒక పిడికడు మెతుకులు పెట్టడానికి ఆ ధనవంతుడు ముందుకు రాలేదు. ఎంత భయంకరమైన విషయం! దేవుడు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. తుదకు చనిపోయిన తర్వాత ధనవంతుడు మాత్రము పాతాళములో ఉన్నాడు. కోర్స్ ధనవంతుడు పాతాళములో ఉన్నాడు అంటే కారణం లాజరుకు మేలు చేయకపోవడాన్ని బట్టి కాదు. అతడు దేవుని నమ్ముకోరా, దేవుణ్ణి నమ్ముకోలేదు కాబట్టి అతడు పాతాళంలో ఉన్నాడు. కానీ లాజరు ఎడల అతడు చూపినటువంటి ప్రవర్తన మాత్రం సరైనది కాదు అని యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ ప్రవర్తన కూడా అతడు పాతాళములోనికి పోవడానికి ఒక కారణము. మిత్రుడారా, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలను మనము వినియోగించుకోవాలి. ఒక మనిషి ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది మిత్రులారా. కొంత మన హృదయం గద్దించాలి. ఒక 2 రోజుల క్రితము నేను మన కర్నూలులోనే ఆ గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర కారులో వెయిట్ చేస్తూ ఉన్నా. ఒకరి కొరకు వెయిట్ చేస్తూ ఉంటే ఒక ముసలావిడ, చాలా బీదగా ఉన్నది, వచ్చి నా కారు అద్దాన్ని అలా కొట్టుతూ ఉందన్నమాట. కొడుతూ ఉన్నప్పుడు ఈ రోజులో మనతో సమస్య ఏంటంటే మన డబ్బులన్నీ మొబైల్ ఫోన్లోనే ఉంటాయి, చేతిలో క్యాష్ ఉండదు. ఆవిడ చూశాను, అమ్మా ఏమి లేవులమ్మా వెళ్ళు అన్నాను. ఇంకొకటి ఏంటంటే నేను కారులో మొదటి సీట్లో కూర్చోన్నాను, డ్రైవర్ సీట్లో. వెనక ల్యాప్టాప్ ఉంది. వెనక్కి తిరిగి ల్యాప్టాప్ అందుకోవడానికి కూడా చాలా కష్టం. అమ్మ లెవెలమ్మా అన్నాను. 2-3 సార్లు ఆ కారు డోర్ కొట్టింది. అమ్మ లెవెలమ్మా అన్న. సరే పాపం ఆశపడింది, ఆశతో చూసింది. నేను ఇవ్వలేనని చెప్పాను. ఇంకా ఆవిడని చూడటం మానుకున్నాను. ఆవిడ అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే ఎందుకో నా హృదయం, అయ్యో మరి అన్నం తినిందో లేదో, కొంచెం నేను వెనక్కి తిరిగి నా ల్యాప్టాప్లో ఏమైనా ఉంటే ఇస్తే మంచిది కదా అని చెప్పి కొంచెం అట్లనే ఆ డ్రైవర్ సీట్లో ఉండే వెనక్కి తిరిగి కొంచెం ల్యాప్టాప్ అందుకోగలిగాను. చూస్తే నా పర్సులో కొంత క్యాష్ ఉంది. ఒక 100 రూపాయలు తీసుకున్నాను. అయితే అప్పటికి ఆవిడ వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉంటే ఆ కారు హార్న్ కొడుతూ ఉన్నాను, ఆవిడ వెనక్కి తిరిగి చూడాలని చెప్పి. హారను కొడుతూ ఉంటే ఆవిడ చూడకుండా వెళ్ళిపోతూ ఉంది. కానీ ఆవిడ వినాలని చెప్పి ఇంకా ఎక్కువ కొట్టడం ప్రారంభించాను. ఆవిడ ఒక సమయానికి ఆగింది, వెనక్కి తిరిగి చూసింది. చూసినప్పుడు నేను పిలిచాను, ఇట్రమ్మా అని చెప్పి. ఆవిడ వస్తే ఆవిడకి 100 రూపాయలు ఇస్తే ఆవిడ సంతోషం చెప్పనలవి కానిది. ఎంత ఆనందపడిందో తెలుసా? 100 రూపాయలు అన్నటువంటిది నీకు నాకు అసలు విలువే లేదు. అసలు 100 రూపాయలని మనం పట్టించుకోం. కానీ ఆవిడ ఎంత ఆనందపడిందంటే ఆ 100 రూపాయలని తీసుకుని వెళ్ళింది. నేను ఎందుకు అలా, మీరు అడగొచ్చు 100 రూపాయలు ఎందుకు ఇచ్చారండి, కొంతమంది అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం అసలు అన్నం కూడా రాదు. ఒక ప్లేటు అన్నం కూడా ఈ రోజుల్లో 120 రూపాయలు 150 రూపాయలు ఉంది. కనీసం 100 రూపాయలు ఇస్తే కనీసం దాంతో కొంచెం అన్నం తినగలిగితే సంతోషమే కదా. మిత్రులారా, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అబ్బా ఏమిచ్చేదిలే, అబ్బా వెనకున్నయలే డబ్బులు, ఏం తీసేదిలే, కష్టంలే అనుకుంటే ఆవిడ వెళ్ళిపోతుంది. దేవుడు ఇంకొక రీతిగా పోషిస్తాడు. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే దేవుడు పోషించడా? దేవుడు ఇంకొక రీతిగా పోషిస్తాడు, ఇంకొక రకంగా ఆదుకుంటాడు. కానీ నేను చేయాల్సింది చేయకపోతే మాత్రం ఆ పాపం నా దగ్గరే ఉంటుంది. చూడండి మిత్రులారా, ధనవంతుడు లాజరుకు చెడు చేయలేదు, కానీ చేయవలసినటువంటి మంచి చేయలేదు. అది చాలా సీరియస్ విషయం మిత్రులారా. అదేవిధంగా మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్తాడు. తలాంతుల ఉపమానం అన్నమాట. సేవకులకి ఒక్కొక్కరికి రకరకాలుగా తలాంతులు ఇచ్చాడు. ఒక సేవకుడికైతే, ఒక వ్యక్తికైతే 1 తలాంతునిచ్చాడు. ఆ 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడు?
తలాంతు తీసుకున్నాడు కదా, తలాంతు తీసుకోలేదా? తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు? దాన్ని తీసుకుపోయి గుంతలో పాతి పెట్టాడు. ఇప్పుడు యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చినప్పుడు ఆ తలాంతుని ఏమైనా దొంగతనం చేసి నా దగ్గర లేదని చెప్పాడా? చెప్పలేదు. యజమానుడు ఒక దినానికి వచ్చి తలాంతు ఏమి సంపాదించామని ఆ ఒక తలాంతు తీసుకొని వచ్చాడు. తాను తీసుకున్నటువంటి దాన్ని తీసుకొని వచ్చాడు. దొంగతనం ఏం చేయలేదు. కానీ ఆ దాసులో ఉన్న లోపం ఏంటంటే ఆ తలాంతును దాచిపెట్టడం. ఆ తలాంతును దాచిపెట్టి నేను ఎందుకు దాచిపెట్టాను అని సమర్థించుకుంటూ ఆ యజమానుని దూషిస్తున్నాడు. అతడు చెయ్యాల్సిన పని చెయ్యకపోగా నువ్వు కఠినుడు అని నాకు తెలుసు, నువ్వు విత్తని చోట కోయివాడు అని నాకు తెలుసు. ఎంత దారుణమైన విషయం! నీకు తలాంతు ఇచ్చాడు కదా, చాలా సంవత్సరాల పాటు తలాంతు నీ దగ్గర పెట్టుకున్నావు కదా, తలాంతు తీసుకునేటప్పుడు అసలు ఎందుకు తీసుకున్నావు నువ్వు? అప్పుడే చెప్పుండాల్సింది, అయ్యా లేదులయ్యా నాకు వదిలే ఈ తలాంతు అని చెప్పి. నువ్వు తీసుకున్నావు తలాంతు. తీసుకున్నటువంటి వాడివి దానితో చేయాల్సినటువంటి పని చెయ్యకుండా నువ్వు దాన్ని గుంత తీసి భూమిలో బాధ పెట్టావు. అంత మాత్రమే కాదు, కానీ యజమానుడు వస్తే తీసుకొని వచ్చావు. నువ్వు దాని దొంగతనం కూడా చేయలా, తీసుకొని వచ్చావు. కానీ యజమానుడు అడుగుతున్నాడు, ఏంది ఒక తలాంతు గుంతలో పెట్టాను ఆయన? ఎందుకు గుంతలో పెట్టానంటే నువ్వు కఠినుడు అని, విత్తన చోట కోయవాడు అని నేను దాన్ని గుంతలో పెట్టా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? చెడ్డదాసుడని పిలిచాడు. నువ్వు చెడ్డదాసుడివి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి ఒక మాటను మనం చదువుదాం మిత్రులారా. మత్తయి రాసినటువంటి సువార్తకు రండి. మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయంలో నేను ఆ 30వ వచనాన్ని చదువుతున్నాను. 30వ వచనము. మరియు ఆ పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండు కొరుకుటయో ఉండునెను. కారణం ఏంటి? చీకటిలోకి ఎందుకు త్రోసివేయబడ్డాడు? ఎక్కడైతే ఏడ్పు ఉంటుందో, ఎక్కడైతే రోదన ఉంటుందో ఆ ప్రాంతానికి ఇతను తోలివేయబడ్డాడు. అసలు దేవుడు ఆ యజమానుడు ఏమని పిలిచాడు? పనికి మాలిన ఆ దాసుని. 29వ వచనం ఇంకొక మాట ఉంటుంది, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వారికి కలిగినది తీసివేయబడును. 28వ వచనంలో ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. మిత్రులారా, మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ మంచిని నేను ఇతరులకు చెయ్యాలి, ఈ మంచి నువ్వు ఇతరులకు చేసే కొద్దీ నీకింకా అవకాశాలు వస్తాయి. నీకు ఇవ్వబడిన సామర్థ్యమును ఉపయోగించే కొద్దీ నీకింకా దేవుడు అధిక సామర్థ్యాన్ని ఇస్తాడు, అధికమైనటువంటి అవకాశాలను ఇస్తాడు. ఇదే విషయాన్ని ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. మేలైనటువంటిది చేయడం నువ్వు ఎరిగియుండి కూడా చేయకపోతే అది నీకు పాపము. ఈ ధనవంతుడైనా చేసిన తప్పు అదే. ఈ తలాంతుల ఉపమానంలో ఆ ఒక తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి చేసినటువంటి పాపం అదే. ఎస్తేరు రాణి విషయం ఆలోచన చేయండి. యూదులకి ఒక మరణకరమైనటువంటి సమయం వచ్చింది. మొర్దెకై కన్నీరు గారుస్తున్నాడు. అయితే మొర్దెకై ఎస్తేరుకు సమాచారాన్ని పంపించాడు. అమ్మా, ఒకసారి ఆలోచించుకో, అసలు ఇటువంటి ఈ సమయము కొరకే దేవుడు నిన్ను హెచ్చించాడేమో. ఎందుకు దేవుడు నిన్ను ఆ స్థితిలో పెట్టాడు? ఎందుకు దేవుడు నిన్ను ఆ స్థితిలో పెట్టాడు? ఈ సమయము కొరకేనేమో. ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒకవేళ నువ్వు ప్రతిస్పందించకపోతే యూదులకు రక్షణ మరొక విధానంలో వస్తుంది, దేవుడు ఇంకొక విధానాన్ని కనుగొంటాడు. కానీ నువ్వు, నీ కుటుంబం మాత్రం నాశనం అయిపోయేది గుర్తుపెట్టుకో. చెయ్యవలసిన మంచి నువ్వు చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నావు. ఆ స్థితిలో ఉండి నీవు మేలు చేయకపోతే అది నీకు మరణం, అది నీకు నాశనం. ఎస్తేరు ధైర్యంతో అడుగులు వేసింది. మిత్రులారా, నా కొరకు ఉపవాస ప్రార్థన చేయుడి. ఒకవేళ నేను నశిస్తే నశిస్తాను. రాజు 30 రోజుల పాటు నన్ను పిలవలేదు ఆయన సముఖమునకు. ఆయన పిలువకపోయిన నేను వెళ్తాను. వాస్తవంగా ఆ పర్షియా దేశంలో రాజు పిలువకుండా ఎవరైనా సరే రాజు యొక్క సముఖమునకు వెళితే వాళ్ళకు మరణదండన. రాజు గాని తన ఆ యొక్క దండాన్ని చూపించకపోతే మరణదండన. కానీ ఎస్తేరు తన ప్రాణములకు తెగించింది. ఎందుకు ఎస్తేరు తన ప్రాణములకు తెగించింది?
నేను ఉన్నటువంటి స్థితిలో నేను మేలు చేయగలను యూదులకు. ఒకవేళ రాజును ఒప్పించగలిగితే నేను మేలు చేయగలను. నేను చేయగలిగినటువంటి మేలును అది చేయడానికి ప్రయత్నించకపోతే కనీసం ప్రయత్నం చేయాలి. ఎస్తేరు వాస్తవంగా రాజు ఎలా ప్రతిస్పందిస్తాడో తెలియదు, కానీ ఎస్తేరు ఏంటంటే కనీసం ప్రయత్నం చేస్తా, ఈ మేలు చేయడానికి కనీసం ప్రయత్నం చేస్తా. అయితే ఆ ప్రయత్నం కూడా చాలా భయంకరమైనటువంటి ప్రయత్నం, కానీ ఎస్తేరు తెగించింది. గొప్ప ధైర్యంతో రాజు దగ్గరికి వెళ్ళింది మిత్రులారా. అయితే మోర్దెకైనటువంటి మాటలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందుకొరకే దేవుడు నేను ఈ స్థితిలో ఉంచాడేమో. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి, మనం ఉన్నటువంటి స్థితిలో ఇతరులకు సహాయం చేయుటకు మనము సిద్ధముగా ఉన్నామా? ప్రతి అవకాశాన్ని ఒక విలువైనటువంటిదిగా చూడడానికి మనం నేర్చుకుంటున్నామా? యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇజ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇజ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని ఆ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరుడు లేక ఇవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. ఈ కాపరుల గురించి దేవుడు వారి పైన మోపుచున్నటువంటి నింద ఏమిటి? మీరు బలహీనమైన వాటిని బలపరచురు, రోగము గల వాటిని స్వస్థపరచురు, గాయపడిన వాటికి కట్టుగట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులే బలాత్కారముతో వాటిని ఏలుదురు. ఈ కాపరులు చేస్తున్నటువంటి పని, చేయగలిగినటువంటి మేలును, ఒక రకంగా వారి బాధ్యత అది. వారి బాధ్యత గాయపడినటువంటి వాటికి అవి కట్టాలి, వాళ్ళు కట్టాలి. ఏవైనా గొర్రెలు తప్పిపోతే దాని కొరకు వెతకాలి, తోలు వేసినటువంటి వాటిని తెచ్చుకోవాలి దొడ్డులోకి. కాబట్టి ఆ గొర్రెల గురించి వారు వహించవలసిన బాధ్యతను వారు వహించాలి. అయితే ఈ కాపరులు వారి బాధ్యతను విస్మరించి అంత మాత్రమే కాదు, అంటే ఏంది, చేయవలసిన మంచిని చేయలేదు. అంత మాత్రమే కాదు కానీ దుర్మార్గతను, బలాత్కారమును వాటిపైన ప్రదర్శిస్తున్నారు. వాటి మీద లాభం మాత్రం కావాలి. లాభం ఏంటి? తినటానికి మంచి మంచి గొర్రెలు కావాలి, బాగా క్రొవ్వి బలిసినటువంటి వాటిని వధించి తినాలి, చలికి కాచుకోవడానికి వాటి గొర్రెబొచ్చు మాత్రం కప్పుకోవాలి. ఈ కాపరులు లాభం మాత్రం కావాలి కానీ వారి బాధ్యతను మాత్రం నెరవేర్చరు. మిత్రులారా, మనలో చాలామంది కాపరులుగా ఉన్నాము, పరిచర్య చేస్తున్నాం. మనలను మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఏ రకమైనటువంటి కాపరిగా ఉన్నాను? కేవలము లాభమును ఆశించే కాపరిగా ఉన్నానా, లేదా రెయ్యింబగులు కష్టపడేటువంటి కాపరిగా ఉన్నానా గొర్రెల కొరకు? కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. మీరు మరియమ్మ గురించి, యోసేపు గురించి ఒకసారి ఆలోచన చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివితే మనకు ఈ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు దేవుడు తన దూతను పంపించాడు, గబ్రియేలును. మరియమ్మకు చెప్పాడు, అమ్మా ఇది పరిస్థితి, నువ్వు గర్భవతి అవుతావు. అప్పటికి మరియమ్మకి ఇంకా పెళ్లి కాలేదు. ఆవిడ ఒక బిడ్డను మోయగలిగినటువంటి స్థితి, శారీరక స్థితి ఆవిడకు ఉంది. ఆ మానసిక మరియు శారీరక స్థితి ఆవిడకు ఉంది. కాబట్టే దేవుడు ఆవిడకు ఒక పనిని పురమాయించాడు. దేవుడే, సాక్షాత్తు దేవుడే ఒక మానవునిగా అవతరించబోతున్నాడు. తల్లిగా నువ్వు ఎన్నుకోబడ్డావు,
గర్భమును ధరించాలి అన్నప్పుడు అది మరణకరమైనటువంటి పని. యాక్చువల్గా మరియమ్మ గారికి మరణకరమైనటువంటి పని కాదు ఆ రోజుల్లో. ఇంకా పెళ్లి కానటువంటి స్త్రీ గర్భవతి అయితే జనాలు ఏమనుకుంటారు? దేవుడు దర్శించాడు అనుకుంటారా? వ్యభిచారం చేసింది అనుకుంటారా? రాళ్లతో కొట్టి చంపుతారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆవిడ తల వంచింది. ఎందుకంటే ఆ బిడ్డకు జన్మనివ్వగలిగినటువంటి స్థితి ఆవిడకు ఉంది కాబట్టి, దానికి నీ చిత్తము, నీ దాసురాలను అని మరియమ్మ గారు అన్నారు. అయితే ఈ విషయం తెలిసినప్పుడు యోసేపు ఇంకా ఆ భర్త ఇంకా శారీరకంగా వాళ్ళు కలవలేదు. అయితే ఈ విషయం తెలిసినప్పుడు యోసేపు బాధపడ్డాడు. అయితే ఆవిడను అవమానించాలి అన్నటువంటి ఆ తలంపే లేకుండా సీక్రెట్గా రహస్యంగా వదిలిపెట్టాలనుకున్నాడు. అయితే దేవుడు యోసేపును కూడా దర్శించాడు. యోసేపుకు చెప్పాడు, ఆవిడ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ శక్తి వలనని. అప్పుడు యోసేపు సత్యము తెలిసిన తర్వాత అతడు చేయగలిగినటువంటి మంచి ఏమిటి? ఆవిడను కాపాడడం, భారీగా చేర్చుకొనడము, ఆవిడకు భద్రతను అనుగ్రహించడము. అందుకని ఒక మాట ఉంటుంది చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో ఆ మాటను మనం గమనిద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఆవిడ కుమారును కనేంత వరకు ఆవిడను ఎరుగకున్నాడు. అది కూడా మేలే, అది కూడా మంచి చేయడంలో భాగమే. ఆవిడను దగ్గర చేర్చుకున్నాడు, ఆవిడను భద్రపరిచాడు, ఆవిడను ఎరుగకుండా ఉన్నాడు. ఆవిడ కుమారుడు కనేంత వరకు ఇదంతా తాను చేయగలిగినటువంటి మంచి. మరియమ్మ తాను చేయగలిగినటువంటి మంచిని చేసింది. యోసేపు తాను చేయగలిగినటువంటి మంచిని చేశాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ పొరుగువాడు ఎవరు అన్నటువంటి ఉపమానం చెప్పాడు. ఎవరు అసలు నీ పొరుగువాడు? ఒక వ్యక్తి ఒక అవసరతలో ఉన్నాడు. అక్కడ గాయాలు పాలై ఒక వ్యక్తి ఉన్నాడంటే అర్థం ఏంటంటే మిత్రులారా, అవసరతలో ఒక వ్యక్తి ఉన్నాడు. అవసరతలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఒక యాజకుడు పోతున్నాడు, 24 గంటలు దేవుని సన్నిధిలో ఉంటాడు, నేను సేవకునని చెప్పుకుంటాడు. అవసరతలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి పట్టి పట్టనట్టు వెళ్ళిపోయాడు ఒక యాజకుడు. ఆ తర్వాత లేవీయులు ఎవరు? 24 గంటలు దేవుని ఆలయంలో ఉండేటువంటి వాళ్ళు. అవసరతలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి కూడా పట్టినట్టు వెళ్ళిపోయారు. కానీ సమరయుడిని చెప్పి అందరూ చాలా తక్కువగా చూస్తారు సమరయుల్ని. ఒక సమరయుడు మాత్రం ప్రతిస్పందించాడు. అతడేమి యాజకుడు కాదు, అతడేమి దేవాలయంలో ఉండేవాడు కాదు, కనీసం సమాజంలో గౌరవమైనటువంటి స్థితి కూడా వాళ్ళకు ఉండేది కాదు. అటువంటి సమరయుడు మాత్రము అవసరతలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆదరించాడు. మిత్రులారా, అతడు నిజమైనటువంటి పొరుగువాడు. మన విషయం కూడా మనం ఆలోచన చేయాలి. అవసరతలో ఉన్న వారికి మనం ఇప్పుడు యాజకుడు ఎందుకు తొందరగా పోతున్నాడో, లేవీయులు యాజకులు నేను అనుకుంటాను, ఈ యాజకుడు అంటూ ఉండొచ్చు, నేను దేవాలయంలో నాకు సమయం అయింది, పోయి అక్కడ బలులర్పించాలి, పోయి అక్కడ బోధన చేయాలి. ఈ లేవీయుడు అనుకోవచ్చు, నాకు కూడా సంఘంలో ఆలయంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, సర్వీస్ నడిపించాలి ఈరోజు. వీళ్ళు అనుకుంటున్నారు అది దేవుని సేవ అనుకుంటున్నారు, కానీ అవసరతలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టించుకోకుండా పోయినారు. మిత్రులారా, ఉదాహరణకి నేనే నందికొట్కూరు పోతున్నాను. ఒక వ్యక్తి అవసరతలో ఉన్నాడు. ఒకవేళ ఆ అవసరతను వేరే వాళ్ళు తీర్చగలిగితే ఓకే, ఒకవేళ తీర్చలేని పరిస్థితే ఉంటే నువ్వు సహాయం చేయడానికి నువ్వు పూనుకోవాలి కదా. నందికొట్కూరు పోవడానికైనా నేను మానుకొని కాల్ చేసి చెప్పి, అయ్యా నేను తప్పక ఇక్కడ సహాయం చేయాల్సిన పరిస్థితి ఉంది, వేరే విధానం లేదు అని చెప్పి నేను చేయవలసినటువంటి సహాయాన్ని చేయడానికే ప్రాధాన్యతనివ్వాలి. మిత్రులారా, వాళ్ళు నిజమైనటువంటి పొరుగువాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. మీరు యోనా గురించి ఆలోచన చేయండి. యోనా దేవుడు నినివేకు పోవయ్యా, వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళకు సువార్త చెప్పవయ్యా, మారు మనసు పొందాలని చెప్పాయి అంటే ఈయన చేయవలసినటువంటి మంచి చేయగలిగి ఉండి కూడా ఈయన తర్షీషుకు బారిపోతాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? ఒక తిమింగలం మింగింది, చివరికి వచ్చాడు.
చేయవలసినటువంటి మంచిని చేయకుండా పారిపోతున్నటువంటి ప్రవక్త. అఫ్ కోర్స్ యోనాకు కారణాలు ఉన్నాయి. నినవే ప్రజలంటే పడదు, పగ. ఎందుకంటే నినవే ప్రజలు వాళ్ళు చాలా బాధ పెట్టారు ఇజ్రాయేలుని. వీళ్ళు పంటలు వేసుకుంటూ వాళ్ళు వచ్చి నాశనం చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం మేము పంటలు వేసుకుంటూ వాళ్ళు వచ్చి నాశనం చేస్తారు. కనీసం కష్టపడి తినడానికి తిండి కూడా లేదు. ఇజ్రాయేలుల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితికి వాళ్ళు కారణమయ్యారు. అటువంటి వాళ్ళకి మేలు జరగాలని నేను ఎలా కోరుకోవాలి? అందుకనే యోనా పారిపోతుంది. వాళ్ళు నాశనం అవ్వాలని మేము ఎదురు చూస్తున్నామయ్యా. నువ్వు వాళ్ళని నాశనం చేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. నువ్వేమో వాళ్ళకు మేలు చేయమంటావు. కానీ దేవుడు మాత్రం అవకాశాలు ఇస్తూనే వచ్చాడు. ప్రజలు మారాలని దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. యోనాకు చెప్పాడు, నువ్వు చేయవలసిన మంచి చెయ్యి. నీ శత్రువైనా సరే, నిజమే, వాళ్ళ వలన నువ్వు బాధపడ్డావు. వాళ్ళ వలన మీరంతా, మీ దేశమంతా బీదరిక స్థితికి వచ్చింది. వాళ్ళ ప్రవర్తన మీ ఎడల సరిగ్గా లేదు. అయినప్పటికీ వారికి నీవు చేయవలసిన మంచి నువ్వు చేయాలి. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆఖరిగా బైబిల్ గ్రంథంలో దోర్కా అనేటువంటి ఒక అమ్మాయి గురించి ఉంటుంది. అపోస్తల కార్యాల గ్రంథాలు 9వ అధ్యాయంలో ఆ అమ్మాయి గురించి ఎంత చక్కటి మాట ఉంటుంది. అనేక సత్కార్యములు, ధర్మకార్యములు చేసినటువంటి స్త్రీ అంట ఆ అమ్మాయి, దొర్కా అనేటువంటి అమ్మాయి. మిత్రులారా, యాకోబు గారు చెప్పుచున్నటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా అనేక సందర్భాలలో చెప్పబడినటువంటి సత్యమే. యాకోబు గారు చెడు చేయడం గురించి మాట్లాడాల. నువ్వు చెడు చేయొద్దంటున్నా, అది తర్వాత విషయం. చెడు చేయకూడదు, అది మనకు తెలిసిందే. కానీ చేయవలసిన మంచి నీ దగ్గర ఉన్నది. ఒక్కసారి ఆలోచన చేయండి. సువార్త, ఒక వ్యక్తికి సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించడం కన్నా గొప్ప విషయం ఏమైనా ఉన్నదా? మిత్రులారా, కన్నులెత్తి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను మీకు పదే పదే చెప్పుచున్నటువంటి మాటలు నా మాటలే కాదు, యేసయ్య మాటలు. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ప్రార్థించండి, పనివారు కావాలని ప్రార్థించండి. అందుకనే నేను పదే పదే ధనరాజు పదే పదే మిషనరీలుగా బొమ్మంటాడు, సేవకు బొమ్మంటాడు. ధనరాజు మాటలు వద్దు, ధనరాజు మాటలు పక్కన పెడదాం. నీ ప్రభువు మాటలు నువ్వు విను. నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభు యొక్క మాటలు విను. పనివారు తక్కువగా ఉన్నారని నీ ప్రభువు చెప్పింది, నేను కాదు. పనివారి కొరకు ప్రార్థించమని చెప్పింది నీ ప్రభువే. కోత విస్తారంగా ఉందని చెప్పింది నీ ప్రభువే. చేయవలసిన మంచి నీ దగ్గర ఉంది మిత్రులారా, చేయవలసిన మంచి ఉంది. ఆ మంచిని చెయ్యకపోతే ఎలా? దేవుడు ఇష్టపడ్డు. చూడండి, చేయడానికి అవకాశాలు నీకున్నాయి, చేయడానికి సామర్థ్యాన్ని కలిగిస్తున్నాడు. అనుదినము మీకు చెప్పే వాక్యం కూడా మిత్రులారా, మీరు సేవకులు అవ్వాలనే నేను చెప్తున్నాను. మీరు సేవకులు అవ్వాలనే అనేకమైన ఉదాహరణలు తీసుకొని చెప్తున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. చేయగలిగిన మేలు నీ దగ్గర ఉంది కదా, నీవు చేస్తున్నావా? ఈ విషయాలు గ్రహించడానికి కావలసిన సమృద్ధి అయిన కృపను, దయను, కనికరమును దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.